రంగారెడ్డి జిల్లాలోని కులన్మాద హత్య. కులాంతర వివాహం చేసుకున్నందుకు సొంత అక్కని చంపినటువంటి తమ్ముడు. అసలు విషయంలోకి వెళ్తే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం రాయపోలు గ్రామానికి చెందినటువంటి నాగలక్ష్మి 26 సంవత్సరాలు 2022 పోలీస్ బ్యాచ్లోని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి హయత్నగర్ పోలీస్ స్టేషన్లోని ప్రస్తుతం ఉద్యోగం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పోలీసుల మరియు ఇక్కడ రాయపోలు గ్రామ ప్రజలు చెప్పిన కథ ప్రకారం అయితే అక్కడ ఉన్నటువంటి నాగలక్ష్మి గత 5 సంవత్సరాలుగా ఒక మాలా అబ్బాయిని, శ్రీకాంత్ అనే మాలా అబ్బాయిని ప్రేమించుకుంటున్నారని తెలిసింది. వారు ఈ మధ్యనే కులాంతర వివాహం చేసుకున్నారనే విషయంతో వాళ్ళ సొంత తమ్ముడు అయినటువంటి ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోయాడు. ఎందుకంటే వారు హయ్యర్ క్యాస్ట్ అని, వారు బీసీ కుర్మా అని, వీరు మాలా అని, మాకంటే తక్కువ కులాన్ని మా అక్క చేసుకుందని అదే నెపంతో వాళ్ళ అక్కను అతి కిరాతకంగా చంపేశాడు, నరికి చంపేశాడు. అంటే అది ఎలా జరిగిందంటే వీళ్ళిద్దరూ కులాంతర వివాహం చేసుకొని చక్కగా హయత్ నగర్లోని అక్కడే రూమ్ తీసుకొని ఉంటూ ఆమె సాఫీగా ఉద్యోగం చేస్తున్న తరుణంలోని ఒకరోజు అనగా ఆదివారం, రీసెంట్గానే ఆమె చనిపోయింది డిసెంబర్ 2కు. ఆదివారం రోజు ఆమె రాయపోలు తన సొంత గ్రామానికి చూడడానికి వెళ్తే ఆ విషయాన్ని తెలుసుకొని తన సొంత తమ్ముడు మరుసటి రోజు సోమవారమే ఆమె స్కూటీపై వెళ్తున్న విషయాన్ని తెలుసుకుని దాన్ని గ్రహించి ఆమెను ఫాలో అయ్యి అతడు కారులో వెళ్ళాడు. కారులో వెళ్ళి ఆమె ఆ స్కూటీ వెళ్తున్న సమయంలోనే అతడుకు ఢీ కొట్టి కింద పడేసి కత్తితోటి నరికేశాడు. ఎంతటి కిరాతకరం! ఇది గ్రామ ప్రజలు ఇంకా దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది పరువు కోసము, ఏదో ఆస్తుల కోసము, భూమి కోసం అని, అలా ఇద్దరి మధ్య భూ తగాదాలు ఉన్నాయని, అక్క తమ్ముళ్ళ మధ్య అని ప్రజలు చెప్తున్నారు. కానీ ఇక్కడ అది కాదు, కులోన్మాదం, కులపిచ్చి వల్లనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అక్కను చంపేశాడు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది కానీ దీన్ని పోలీసుల ప్రకారం దీన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సమాజంలో ఎలా తయారైందంటే కులపిచ్చి చాలా ఇంకా ప్రభుత్వాలే పెంచి పోషిస్తున్నాయి. ఈ కుల తోకలు, ఈ కులపిచ్చి, కుల కంపుతోటి రోజు రోజుకు ఎన్ని అట్రాసిటీ కేసులు బయటపడుతున్నాయి. మీడియాకు తెలిసినవి బయటపడుతున్నాయి, తెలియని అయితే ఇంకా అందులోనే వారు అంటే ఈ కులం అనేది భారతదేశం అంటేనే కులం యొక్క పునాదులు. కులంతో భారతదేశంలోని హిందూ సమాజం అని ఇంకా నడుస్తున్నది. వీటి ప్రజలు భారత రాజ్యాంగం ఇచ్చిన ప్రకారం స్వేచ్ఛ, సమానత్వం, సమృద్ధం దాన్ని విడిచిపెట్టి ఇంకా ఈ కులాలు మతాలు అంటూ కొట్టుకు చేస్తున్నాం. ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. అంటే వారు సొంత అక్కని చంపారంటే కులం అనేది ఎంత పీక్లో ఉందో అర్థం చేసుకోవాలి. అది కులంలోని వాడు కుల ఉన్మాదిగా మారాడు అన్నట్టు. కులంలో ఏమున్నది, మతంలో ఏమున్నది? ఆ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, ఉద్యోగం చేసుకుంటూ వారి యొక్క జీవనాన్ని కొనసాగించుకుంటే సమయంలోని తక్కువ కులాన్ని చేసుకున్నాడని, అక్కడ ఉన్నటువంటి ఎస్సీ అబ్బాయిని చేసుకున్నాడని, పెళ్లి చేసుకున్నాడని వాళ్ళ అక్కనే కత్తితో నరికి చంపేశాడంటే అది ఎంత పీక్లో ఉందో అర్థం చేసుకోండి. ఇలాంటివి ఇంకా ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. ఉదాహరణకు చూసుకుంటే ప్రణయ్ అమృత, ప్రణయ్ కూడా ఒక ఎస్సీ అబ్బాయి అని అతన్ని చంపించారు, అతి కిరాతంగా నరికిపించారు గుండాలతోటి. అది తెలుసుకున్న అమృతరావు వాళ్ళ తండ్రియే. తెలుసుకున్నటువంటి వాళ్ళ తండ్రి ఇదంతా నేను ఎందుకు చేశాను, నా కూతురి యొక్క భవిష్యత్తు నాశనం చేశానని, జీవితాన్ని నాశనం చేశానని తనే నిరుత్సాహపడి ఆయన ఆందోళన పడి ఆయననే ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ కులం లేదు, ఏమీ లేదు. మనిషిది ఉన్న ఒక జీవితం, ఆ జీవితాన్ని సంతోషంగా గడపాలి. కానీ ఈ కులాలు మతాలు అంటూ నిండు ప్రాణాలు బలి తీస్తున్నారు. వాళ్ళ సొంత అక్కని నరికి చంపేసి అతడే హయత్నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వాళ్ళ అక్క వచ్చేసి నాగలక్ష్మి అదే హయత్నగర్ పోలీస్ స్టేషన్లోని ఉద్యోగం మంచిగా ప్రస్తుతం సాఫీగా చేస్తుంది. ఎప్పుడైతే వాళ్ళ రాయపూలు గ్రామానికి వచ్చిందో అదే తరుణంలో ఆయన గ్రహించి వాళ్ళ తమ్ముడు ఈమెను చంపడం జరిగింది. ఇది పక్కా కులోన్మాద హత్య అని చెప్తున్నా నేను. పోలీసులు అసలు దీన్ని అట్రాసిటీ కేసు కింద అతడికి ఎలాంటి శిక్షలు వేస్తారో కానీ సమాజంలో ఇలాంటివి ఈ కులం అనేది అవగాహన కల్పించాలి. ప్రస్తుతం ఇంతటి జనరేషన్లో కూడా ఇంకా కులాలు అని, ఈ మతాలు అని మనుషుల మధ్య కొట్టుకు చేస్తున్నారు. కానీ ఆ కులం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది, మతం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి?
అసలు అవి అవి యూజ్లెస్. అంటే యూజ్లెస్. క్యాస్ట్ అనేది, ఈ రిలీజన్ అనేది ఉన్నది ఒక మనిషి. మనిషి మనిషి అనేది స్వేచ్ఛగా జీవించాలా. ప్రతి ఒక్క మనిషికి అవే కళ్ళు, అవే ముక్కు, అవే చేతులు, అదే బ్లడ్. అంతేగాని ఇక్కడ ఎక్కువ ఎవరు తక్కువ అనేది లేదు. ఈ కులాలు మతాలు మనిషి సృష్టించినాయి. ఎవరు తోకలు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు మీదికెళ్ళి ఊడిపాలేరు. ఎవరైనా రెడ్డైనా, రావైనా, కమ్మైనా, కాపైనా కానీ, అగ్రవర్ణాలు ఎవరైనా కానీ, బ్రాహ్మణులైనా కానీ, మనుషులన్నది అవసరాల కోసం వారి సృష్టించుకొని ఇలా ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని వారి అవసరాల కోసం సృష్టించిందే కానీ మనుషులంతా సమానం అనేది తెలుసుకోవాలి. చూసుకుంటే రోజు రోజుకు మంతని మధుకర్ని అయితే ఒక రెడ్డిస్ అమ్మాయిని ప్రేమించిండని అతని ఒక మర్మంగాన్ని కోసి కారపొడి చల్లడం, మొత్తం చంపేసి కాలు చేతులు విరగొట్టడం అనేది ఎంత దారుణమైన సంఘటన అనేది ప్రతి ఒక్కరు గ్రహించాలి. ఇలాంటివి రోజు రోజుకు చూస్తూనే ఉన్నాం. ప్రేమ వివాహాల వల్ల కులాంతర వివాహాలు చేసుకున్నందుకు చంపేయడాలు, వారి జీవనం వారు కొనసాగిస్తున్న వారి లైఫ్ను వారు లీడ్ చేసుకుంటారు. కానీ వారి తక్కువ కులం అని వారిని చంపేయడం వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. వారి జీవనాన్ని వారు, మనిషికి ఉన్నది ఒక జీవనం, దాన్ని సాఫీగా సాగాలి. కానీ ఈ కులం మతం అని చిచ్చులో పడి వారి నిండు ప్రాణాలు బలిదిస్తున్నారు. ఇక్కడ కులం వల్ల ఏమో పరువు హత్య ఏదో వస్తుందని ఆశించకూడా స్వేచ్ఛ సమానత్వంతో బాబాసాహెబ్ ఇచ్చిన భారత రాజ్యాంగంలోని అందరు సమానత్వం అనే ఉద్దేశంతో బతకాలి. కానీ ఏదో మేము ఎక్కువ, మేము తక్కువ, మీరు మాకంటే ఎక్కువ, మా కులం ఎక్కువ అనే ఎవరైతే ఉంటారో వాళ్ళు పక్క కులోన్మాదులు, వారి యొక్క పశువు కంటే హీనమని నేను చెప్తాను. కావున చివరకు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి నాగలక్ష్మిని అయితే ఎవరు చంపారో సొంత అక్కను కూడా చంపేసింది ఆ కులం అనేది నేను చెప్తున్నాను. కులం అనేది చాలా భయంకరమైన వైరస్. దాని మందు లేదు. మనిషే దానికి మందు. దానికి ఏది మానవత్వం అనేది మందు. మనిషి మానవత్వంతో ఉంటే కులము మతం అనేది అవసరం లేదనేదే నా చేస్తున్న వీడియో యొక్క అభిప్రాయం. ఈ వీడియోని షేర్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.